వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం జరిగింది. కుటుంబం మొత్తాన్ని హత్య చేసి తను యాదయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై అనుమానంతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య రాజీ చేసేందుకు వచ్చిన వదినపై భార్య అలివేలు, ఇద్దరు కూతుళ్లపై యాదయ్య కోపంతో కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. మరో కూతురు అపర్ణపై కూడా దాడికి ప్రయత్నించగా అపర్ణ తప్పించుకుంది. వెంటనే యాదయ్య ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. తెల్లవారుజామున కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి